ప్రకటన 21:9 నుండి. ప్రకటన 21:9. అంతటా ఆ కడపటి 7 తెగుళ్లతో నిండిన 7 పాత్రలను పట్టుకొని ఉన్న 7 దేవదూతలలో ఒకడు వచ్చి, ఇటు రమ్ము, పెండ్లి కుమార్తెను అనగా గొర్రెపిల్ల యొక్క భార్యను నీకు చూపెదనని నాతో చెప్పి, ఆత్మవశుడనయ్యున్న నన్ను ఎత్తైన పర్వతం మీదకి తీసుకుని పోయి యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము, దేవుని మహిమగలదై పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట నాకు చూపెను. ఇది ఇక్కడికి మీద 8వ వచనంలో పిరికివారు, అవిశ్వాసులు, అసఖీలు, నరాంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహారాధకులు, అబద్ధికులు అందరూ అగ్నిగంధకములో మండుగుండములో పాలు పొందుతురు అని, అది 2వ మరణం అని ఉంది. ఇది చెప్పిన తర్వాత ఇక 7 తెగుళ్ళు అనేవి అంటే ఇలా ఉంటుంది అని చెప్పేశాడు. అక్కడికి మనల్ని అక్కడ తీసుకెళ్తే కన్నీళ్ళు తుడుస్తాడు, మరి మరణం ఉండదు, దుఃఖం ఉండదు. 21వ అధ్యాయం ప్రారంభం నుంచి అవన్నీ చెప్పుకుంటూ సమస్త సింహాసనములు, అప్పుడు సింహాసనాసీనుడై ఉన్నవాడిదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పాను. ఈ మాటలో నమ్మకం నిజమై ఉన్నవి కనుక వ్రాయమని. ఇక 6వ వచనంకి వచ్చేసరికి ఆయన నాతో ఇట్లనను, సమాప్తమైనవి, నేనే అల్ఫయో ఒమేగా, ఆది అంతమని ఉన్నవాడను. దప్పిగొను వానికి జీవజలముల బొగ్గులో జలములు నేను ఉచితముగా అనుగ్రహింతును. జయించేవాడు వీటిని స్వతంత్రించుకొనును. నేను అతనికి దేవుడనై ఉందును, అతడు నా కుమారుడై ఉండును. పిరికివారు, అవిశ్వాసులను, అసఖీలను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధకులను, అబద్ధికులందరూ అగ్నిగంధకములో మండుగుండంలో పాలు పొందుదురు. ఇది 2వ మరణం. ఇదంతా కూడా ఇప్పుడు నేను చదివింది 21వ అధ్యాయం ప్రారంభం నుంచి. ఇవన్నీ కూడా ఈ 7 పాత్రలు, ఈ తెగుళ్ళతో కూడిన 7 పాత్రలు వేసిన తర్వాత సంభవించే పరిస్థితులు. అంటే సంఘం ఎత్తబడుతుంది, సంఘం ఇక వెళ్ళిపోతుంది, భూమి మీద ఉండదు, ఇక క్రీస్తు నాయకత్వంలో వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఎప్పుడైతే లేస్తారో మరి భూమి నాశనం అయిపోతుంది అనేది మనకు బైబిల్లో ఉన్న, అంతకుముందు ఉన్న సందర్భాలన్నీ బైబిల్లో ఉన్నవే. వెళ్ళిపోయిన తర్వాత ఈ తెగుళ్ళు అనేవి ప్రయోగించబడతాయి. ఎందుకంటే మనం చదువుకున్న దానిలో పొందుదురు, కూర్చుందురు అంటే జరుగుతున్నది, జరగబోయే దాని గురించి చెప్పాడు. అర్థమైందా మీకు? కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయను, మరణం ఇక ఉండదు, దుఃఖము, ఏడిపోయిన వేదనైనను ఉండదు. మొదటి సంగతులు గతించిపోయాను. సింహాసనములో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. అప్పుడు సింహాసనాసీనుడై ఉన్నవాడు, ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పాను. ఈ మాటలు నమ్మకము నిజమై ఉన్నవి గనుక వ్రాయమని ఆయన నాతో చెప్పుచున్నాడు. మరియు ఆయన నాతో ఇట్లనను, సమాప్తమైనవి, నేనే అల్ఫయో ఒమేగా, అంతమునై ఉన్నవాడను. దప్పిగొనువాక జీవజలముల బొగ్గలోని జలములు నేను ఉచితముగా ఇస్తాను. జయించేవాడు వీటిని స్వతంత్రించుకొనును, పొందుతాడు. నేను అతనికి దేవుడనే ఉంటాను, అతడు నా కుమారుడే ఉంటాడు అని ఈ నేరం చేసే వాళ్ళందరి గురించి
రెండో మరణానికి వీడు పాలు పొందుదురు అంటాడు చివరిలో, 8వ వచనం చివరిలో, మండుగుండములో పాలు పొందుదురు, పాలు పొందుతారు. ఫ్యూచర్ టెన్స్ అది. దీనికి ముందు ఈ 21వ అధ్యాయంలో 8 వరకు చెప్పిన ఈ వచనాలకు ముందు ఇది జరుగుతుంది. ఏది? 9వ వచనం నుంచి 9వ వచనం నుంచి ఉన్న సందర్భం జరుగుతుంది. ఏంటంటే, అంతట కడపటి 7 తెగుళ్లతో నిండిన 7 పాత్రలు పట్టుకొని ఉన్న 7 దేవదూతలలో ఒకడు ఇటు రమ్ము. ఇవన్నీ చెప్పేశాడు. ఇలా జరుగుతుంది సుమా, నేను మిమ్మల్ని ఇలా చూసుకుంటాను, నేను మిమ్మల్ని జాగ్రత్తగా. మరి ఇక మీరంతా యేసుక్రీస్తు ద్వారా పైకెత్తపడతారు, మనం వెళ్ళిపోతాం. ఇక 7 దూతలు తెగుళ్ళు పట్టుకొని ఉన్నవాళ్ళు ఉన్నారు. అంటే వినాశనానికి ముందు దశలోనే ఈ 7 తెగుళ్ళు కలిగినటువంటి పాత్రలు భూమి మీద కుమ్మరిస్తారు దేవదూతలు. అంతటా కడపటి 7 తెగుళ్ళతో నిండిన 7 పాత్రలు కడపటి చివరి అన్నమాట. ఇక ఇప్పుడు మనం ఇవన్నీ ఆలోచిస్తుంటే మనకున్న ఈ తెగుళ్ళు, ఈరోజు చాలా తెగుళ్ళు వచ్చాయి భూమి మీదకి, చాలా తెగుళ్ళు. టీబీ వచ్చింది, తర్వాత సార్స్ వచ్చింది, తర్వాత ఈ వ్యభిచార సంబంధమైనది ఏంటిది నాయనది, ఎయిడ్స్ వచ్చింది. ఇలాగా గతంలో ఏదో ఎవ్రీ 100 ఇయర్స్కి ఒకటి చొప్పున వచ్చేది, అలాగే వచ్చాయి అవన్నీ కూడా. కానీ ఈసారి చూస్తుంటే తెగులు వెంబడి తెగులు వస్తున్నాయి. 7 పాత్రలతో పట్టుకున్న తెగుళ్ళు అంటే 7 పాత్రలు అంటే 7 అనేది సంపూర్ణం అని మీతో చెప్పాను ఆల్రెడీ. 7 అనేది అంకెలకు సంపూర్ణత. ప్రకటన గ్రంథం ప్రారంభంలోనే చెప్పాను, సంపూర్ణ సంఖ్య 7. అంటే 7 పాత్రలు పట్టుకున్న 7 పాత్రల్లోని తెగుళ్ళు భూమి మీద మానవాళికి సంపూర్ణమైనవి. అంటే దేవుడు ఎన్ని తెగుళ్ళు భూమి మీద మానవాళికి ఇవ్వదలుచుకున్నాడో అన్ని తెగుళ్ళు, 1, 2, 3 పట్టుకున్నవి 7 పాత్రల్లో తెగుళ్ళు. కానీ తెగుళ్ళు ఎన్ని అనేది మాత్రం ఇక్కడ చెప్పలేదు. తెగుళ్ళు ఇన్ని అని ఆయన చెప్పలేదు. తెగుళ్ళు చాలా ఉన్నాయి, అంటే లెక్క పెట్టలేనన్ని తెగుళ్ళు. పిల్లల నుంచి వృద్ధుల వరకు. ఒకప్పుడు పోలియో అనే తెగులు చిన్నపిల్లల్ని వెంటాడింది. అంతకు ముందు కాలంలో మశూచి అనే తెగులు ప్రపంచాన్ని వేధించింది. ఇలా మనం కాలచక్రంలో వెనక్కి వెళుతుంటుంటే ఆయా కాలాల్లో తీవ్రతరమైన భయంకరమైనటువంటి తెగుళ్ళు భూమి మీద మానవాళికి సంభవించాయి. ఇవి చాలా తెగుళ్ళు. ఎందుకంటే 2000 సంవత్సరంలో కదా, 2000 ఇయర్స్ వెనక వెళ్తే 2000 ఇయర్స్ వెనకాల ప్రారంభ కాలం క్రీస్తు కాలానికి అక్కడక్కడ భూకంపములను తెగుళ్ళు అంటాడు చూడండి. అంటే అప్పటికి తెగుళ్ళు భూమి మీద విపరీతంగా ఉండాలి అనేది అంతకు ముందు కాలంలో అంత విపరీతంగా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా సంభవించినంత వేగంగా గత కాలంలో చరిత్రలో అలాంటి తెగుళ్ళు వచ్చినట్టుగా ఎక్కడా లేదు. క్రీస్తు శకానికి ముందు. కానీ నీ రాకడకు యుగ సమాప్తికి సూచనలు ఏవైనా అడిగినప్పుడు మాత్రం లోకాసు వార్త 21వ అధ్యాయం 11వ వచనం. లోకాసు వార్త 21వ అధ్యాయం 11వ వచనం.
చూసారా, అప్పటి వరకు భయంకరమైన భూకంపాలండి క్రీస్తు శకం 500 సంవత్సరాల నుంచి ప్రారంభమయ్యాయి. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, భయంకరమైన భూకంపాలు క్రీస్తు శకం 500 సంవత్సరాల నుంచి సింహగర్జనలో మీరు చూసుకుంటే అందులో ఏ ఏ సంవత్సరాలలో ఎక్కడెక్కడ భూకంపాలు ఎంత విపరీత స్థాయిలో వచ్చాయనేది నేను అందులో రాశాను. సింహగర్జన మీరు చదివితే మీకు అర్థమవుతుంది. అలాగే తెగుళ్ళు అక్కడక్కడ గొప్ప భూకంపములు జరుగును. తెగుళ్ళు కరువులు, తెగుళ్ళు కరువులు. సోమాలియా, ఆఫ్రికా, సౌత్ ఆఫ్రికాలో ఈ సోమాలియా దిగువ ప్రాంతాల్లో అండి చాలా హాస్పిటల్స్ ఉన్నాయి. అక్కడ డాక్టర్లకి భోజనం కూడా లేదట. డాక్టర్లకు కూడా భోజనం లేకపోవటం వల్ల క్యూలో నిలబడి తిండి గింజల కోసం వెయిట్ చేస్తున్నారు డాక్టర్స్. నిన్న నేను చదివిన వరల్డ్ న్యూస్, అది వరల్డ్ న్యూస్. ఇక ఆఫ్ఘనిస్తాన్ ఆకలి చావులు. ఆఫ్ఘనిస్తాన్లో ఆకలి చావులు. శ్రీలంక ఆకలి చావులు. చాలా ప్రపంచ దేశాలలో ఆకలి చావులు, చాలా దేశాల్లో. అలాగే నార్త్ కొరియా ఆకలి చావులు. ప్రియులరా, యేసుప్రభు 2000 ఇయర్స్ వెనక ఆయన పుట్టినప్పుడు ఇంచుమించు ఆయన 33 ఆయన వయసు మాటలు చెప్పేటప్పటికి క్రీస్తు శకం 33లో ఆయన ఏమైనా మాట్లాడుతున్నాడో లోకాసు వార్తలో 21వ అధ్యాయం, లోకాసు వార్త 11వ వచనం. అక్కడక్కడ అన్నాడు చూడండి, అక్కడక్కడ గొప్ప భూకంపములు, గొప్ప భూకంపములు, గొప్ప భూకంపములు. నిజంగా ఈ మధ్యకాలంలో భూకంపాలు చూస్తుంటే పసిఫిక్ ఓషన్లో, పసిఫిక్ మహాసముద్రంలో భయంకరమైనటువంటి పెను భూకంపం సంభవించింది. న్యూజిలాండ్ డోంగా అనేటటువంటి దగ్గరలో ఉన్న దీవికి, అటు అమెరికాకు కూడా సునామీ వస్తుందని హెచ్చరికలు జారీ చేశారు. పసిఫిక్ ఓషన్లో వచ్చిన ప్రకంపనం, అగ్నిపర్వతం బద్దలైపోయి మరి టోంగా ప్రాంతానికి, టోంగా దాని పేరు, ఆ ప్రాంతానికి మన భారతదేశం కూడా తిండి గింజలు పంపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ పాపం చాలా, వాళ్ళ పంటలు పోయాయి, వాళ్ళ నివాసాలు పోయాయి. మరి వాళ్ళెవరు కూడా బ్రతకటానికి బరువుగా ఉంది వాళ్ళది. ఎప్పుడూ లేనటువంటి భయంకరమైనటువంటి సునామీ భూకంపం వచ్చి రావటం వల్ల వాళ్ళ దేశం అంతా వాళ్ళ ప్రాంతం అంతా చెడిపోయింది. మన భారతదేశం కూడా ఇటు ఆఫ్ఘనిస్తాన్ పంపిస్తుంది సహాయం, మన దేశం ఇటు వీళ్ళకు కూడా పంపిస్తుంది. న్యూజిలాండ్కి అయితే వరదలు అంటే ప్రవాహం, సముద్రం అలలు ఊర్లోకి ప్రవేశించాయి. గొప్ప భూకంపములు, తెగుళ్ళు, కరువులు, అన్నిటికీ కరువు. చెప్పాను కదా మీకు, లాస్ట్ వీక్ చెప్పాను. పచ్చిమిరపకాయలు, కేజీ పచ్చిమిరపకాయలు 700 రూపాయలు శ్రీలంకలో. టొమాటో 500 రూపాయలు కేజీ. ఆర్థిక ఇబ్బందులతో చచ్చిపోతున్నారు వాళ్ళు ఇంచుమించు. మరి అయితే ఈ తాలిబాన్లు ఆఫ్ఘనిస్తాన్ ఆక్రమించుకున్న తర్వాత ప్రపంచ దేశాలను అడుక్కుంటున్నారు, మీరు మాకు సహాయం చేయండి, మీరు మాకు ఏమైనా సహాయం చేయండి, మేము ఆకలి బాధల్లో ఉన్నాము అని తాలిబాన్లు అడుక్కుంటున్నారు. ఎందుకంటే ఆఫ్ఘన్ ప్రజలను పరిపాలించలేకపోతున్నారు వాళ్ళు. అలాంటి భయానకమైన వాతావరణం ఈరోజు ప్రపంచ దేశాలు అనుభవిస్తున్నాయంటే
చాలా భయంకరమైన పరిస్థితులు. కనుక ఈ తెగుళ్ళు కానీ, ఈ భయంకరమైనటువంటి భూకంపాలు కానీ, ఇవన్నీ కూడా, కరువులు కానీ క్రీస్తు కాలానికి లేదు. బైబిల్లో కూడా ఎక్కడొచ్చిందంటే భూలోకమందంతటా కరువు రాబోతున్నదని ఒక ప్రవక్త ప్రవచించాడు. అప్పుడు యేసుక్రీస్తు తర్వాత అది అపోస్తల కార్యాలు 11వ అధ్యాయంలో 27, 28 వచనాల్లో, ఆ దినముల యందు ప్రవక్తలు యెరూషలేము నుండి అంత్యోకయకు వచ్చారు. వారిలో అగబు అనేటటువంటి ఒక ప్రవక్త నిలబడి భూలోకమంతటా గొప్ప కరువు రాబోచున్నదని ఆత్మ ద్వారా సూచించాడు. అది క్లౌదియా చక్రవర్తి, రోమన్ చక్రవర్తి క్లౌదియా కాలంలో వచ్చింది ఆ కరువు. అంటే క్రీస్తు తర్వాత ఇవి పెద్ద పెద్ద కరువులు, భూకంపాలు, తెగుళ్ళు ఇవన్నీ యేసుక్రీస్తు నోట వచ్చిన నాట నుండి ఈ భయంకరమైనటువంటి ఆయన నోట పలికిన ప్రతి మాట భూమి మీద నెరవేరడం ప్రారంభమైంది. నిజంగా ఆయన దేవుని కుమారుడు, ఆయన భవిష్యత్తు తిరిగినది తండ్రి కొడుకు అని మనం ఇన్ని ఆధారాలు మనకి ఈరోజు కనబడుతున్నాయి. కనుక ఈరోజు ఉన్నటువంటి 7 పాత్రలు, 7 తెగుళ్ళతో నిండిన 7 పాత్రలు పట్టుకొని 7 దూతల్లో ఒకడు వచ్చి రమ్ము అంటున్నాడంటే, అంటే భూమి మీద కుమ్మరించటానికంటే ఇప్పుడు కుమ్మరింపబడుచున్నవి. ఇప్పుడు ప్రపంచంలో 7 పాత్రలలోనున్న తెగుళ్ళు భూమి మీద జల్లబడుతున్నాయి. ఎన్నో వ్యాధులు వచ్చాయి, ఎన్నో వైరస్లు వచ్చాయి. కానీ ఆ వైరస్ల్లో ఇంత తీవ్ర స్థాయిలో పిల్ల వైరస్లు పుట్టుకు రావటం అనేది జరగలేదు. ఎన్నో వచ్చాయి తెగుళ్ళు మనకి. ఇన్ని తెగుళ్ళలో వేరియంట్లు అంటే రకరకాలుగా పరివర్తన చెంది రావటం అనేది జరగలేదు. ఏదో 1-2 తప్పించి. కానీ విపరీతమైనటువంటి వేరియంట్లు ఈరోజు పుట్టేస్తున్నాయి. గబ్బిలాల నుండి మధ్య మళ్ళా వీళ్ళు ఏం చేశారంటే, సౌత్ ఆఫ్రికా వాళ్ళు గబ్బిలాల నుండి ఒక వేరియస్ వచ్చింది. అది ఆ వేరియస్ మనుషులకు కానీ వచ్చిందంటే, మనుషులకి వచ్చిందంటే 3వ రోజు చచ్చిపోతాడట. ఒక భయంకరమైనటువంటి వేరియస్ తెగులు వచ్చిందట. అది జంతువులలో నుండి జంతువుల్లోకి వెళుతుందట. అది కానీ ఎక్కడైనా మనుష్యులలోకి ఎంటర్ అయ్యే అవకాశాలు ఉంటే, అది ఎంటర్ అయితే మనిషి 3 రోజుల్లో చచ్చిపోతాడు. గత వారం అంతా కూడా ఈ న్యూస్ విపరీతంగా పబ్లిష్ చేస్తున్నారు. దేవుని పిల్లలారా, ఈరోజు జరుగుతున్న ప్రపంచంలోని దారుణమైన పరిస్థితులు మనందరికీ తెలుసు. భయం లేకపోవటం ముఖ్యంగా అందరి కోసం. ఎందుకంటే మన క్రైస్తవ్యానికి భయం లేదు. ఒక్క మాటలో చెప్పుకుందాం, ఎవరో మారలేదు అని మనం అనుకునే కంటే మనం మారామా అని మనం ఆత్మవిమర్శ చేసుకుంటే మనమే మారలేదు. క్రైస్తవులంగా మనం ఉన్నావా? భిన్నంగా బ్రతుకుతున్నావా? భిన్నంగా ఏమైనా జీవిస్తున్నావా? కనుక దానికి రిజల్ట్ ఏంటంటే, దాని ద్వారా ప్రవేశించేవారు కొద్దిమంది. ఇది ఎప్పుడు కూడా మీరు మర్చిపోకూడదు. ఇది ఎప్పుడూ మర్చిపోకూడదు. ఇప్పుడు మీరు వచ్చారంతే, మీరున్నారు. మీలో మళ్ళా ఎంతమంది ఉన్నారు మానసికంగా దేవుని యందు విశ్వాసం గలవారుగా? ఎంతమంది మీ మనస్సులను దేవునికి అర్పించుకున్నవారుగా ఉన్నారు చెప్పండి? కష్టం. ఒక 10-15 మంది కష్టం అనుకుంటుంటాను నేను ఎప్పుడు. ఎందుకంటే
మనమే ఇంకా దేవుని కోసం లోబడలేనప్పుడు దేవుని సంఘము, ఇప్పుడు ఈ పెండ్లి కుమార్తె సంఘాన్ని గురించి మాట్లాడతాడు. పదాన్ని నేను ఎత్తైన చోటుకు తీసుకెళ్ళి దాని గురించి ఏం చెప్తున్నాడు 21వ అధ్యాయంలో, 21వ అధ్యాయం 9వ వచనంలో, ఇటు రమ్ము, 9వ వచనం 2వ భాగం, ఇటు రమ్ము, ఒకడు వచ్చి ఇటు రమ్ము, పెండ్లి కుమార్తెను అనగా గొర్రెపిల్ల యొక్క భార్యను నీకు చూపెదనని నాతో చెప్పాను. ఆత్మవశునైన నన్ను ఎత్తైన గొప్ప పర్వతం మీదకి కొనిపోయి యెరూషలేమును పరిశుద్ధ పట్టణము దేవుని మహిమ గలదై పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట నాకు చూపెను. అదిగో దిగుతుంది సంఘం, పరలోకము నుండి దేవుని యొద్ద నుండి, దేవునిలో ఉండి దేవుని కొరకు బ్రతికి దేవుని కొరకే జీవించే వాళ్ళే. చాలా కష్టం కదా. దేవుని సంఘమే మనమే. మనలో ఎంతమంది దేవుని కొరకు సిద్ధపడ్డారు చెప్పండి? ఎంతమంది దేవుని కొరకు ఇష్టపూర్వకంగా, మనఃపూర్వకంగా, మన పూర్ణ హృదయముతో, మన పూర్ణ ఆత్మతో, మన పూర్ణ వివేకముతో, మన పూర్ణ బలముతో తండ్రి అయిన దేవునిని స్తుతించగలుగుతున్నాము, భక్తి కలిగి ఉండగలుగుతున్నాము. ధర్మశాస్త్రం అంతటిలో ప్రధానమైన ఆజ్ఞ గురించి మాట్లాడుతూ ఆయన అంటాడు, తండ్రి అయిన దేవుని నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ శరీరంతో, నీ పూర్ణ బలంతో, నీ పూర్ణ వివేకంతో దేవునికి లోబడ్డావా? దేవుని కొరకు బ్రతుకుతున్నావా? నిజంగా చెప్పు, దేవుని కొరకు బ్రతుకుతున్నావా? రక్షణ పొందేవారు కొద్దిమంది. ఈ మాట మర్చిపోకండి ఎప్పుడు. యేసు నోట వచ్చిన మాట జరగాలి 100%. భూకంపాలు వస్తాయన్నాడు, మహాభూకంపాలు, తెగుళ్ళు వస్తాయన్నాడు, కరువులు వస్తాయన్నాడు. అన్ని ప్రపంచంలో జరుగుతున్నప్పుడు రక్షణ పొందువారు కొద్దిమందే అన్నప్పుడు ఆ కొద్దిమందిలో మనం ఉన్నామా? ఆ కొద్దిమందిలో మనం ఉన్నామా? రాను ఎత్తైన కొండ మీదకి రాని తీసుకెళ్తున్నాను, అక్కడికి చూపిస్తాను, నీకు పెండ్లి కుమార్తెను చూపిస్తాను. పెండ్లి కుమార్తెను దర్శనంలో చూపిస్తున్నాడు ఇదంతా. అదిగో తండ్రి యొద్ద నుండి దిగి వస్తున్న నిజమైన దేవుని పిల్లలు వాళ్ళే, సంపూర్ణులు వాళ్ళు, నిజమైన ట్రూ క్రిస్టియన్ వాళ్ళు, ఏ నేరము పాపము లేనివారు, క్రీస్తు రక్తము చేత కడగబడిన వారు వాళ్ళే. నిజంగా ఆ కొద్ది మందిలో మనం ఉంటామా? ఎంత మన గురించి ఎంత గొప్ప సంగతి చెప్తున్నాడండి. ఇన్ని సంగతులు మనకు ముందుగా తెలియజేస్తున్నాడు. రాకడక ముందే, నాశనానికి ముందే, సంఘము ఎత్తబడక ముందే. అదే గొర్రెపిల్ల దేవుని సంఘం. అనేక శ్రమల నుండి వచ్చిన వారు అంటాడు. మనం ఎక్కడి నుంచి వచ్చామట? అనేక శ్రమల నుండి వచ్చిన వాళ్ళం క్రైస్తవులు. మహాశ్రమల నుండి వచ్చిన వాళ్ళు వీళ్ళు. ప్రకటన 7వ అధ్యాయం 14వ వచనం. ప్రకటన 7వ అధ్యాయం 14వ వచనం. అతడు ఇలాగ నాతో చెప్పాడు, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉతుకుకొని వాటిని తెలుపు చేసుకున్నారు కష్టపడి. అదే సంఘము, గొర్రెపిల్ల సంఘం. మనం నిజంగా మానసికంగా కానీ శారీరకంగా కానీ ఏమండి దేవుని గురించి అలసిపోతున్నావా? మన కోసం మన కాలాన్ని ఉపయోగించుకోకుండా దేవుని కోసమే ఈ కాలాన్ని ఉపయోగించుకొని అలసిపోతున్నావా?
ఎన్నో కారణాలు చెప్తాం మనం. కానీ ఈ కారణాలన్నీ మనం చెప్పుకోవటానికి వినటానికి బాగుంటాయే తప్ప దేవుని దృష్టిలో ఆమోదయోగ్యమైనవి కావు. రోగం వచ్చిందనుకోండి, మనం బయటికి వెళ్ళకపోయినా బయటికి తీసుకెళ్ళి హాస్పిటల్లో బెడ్ మీద పడిస్తారు. రోగం వస్తే నీకు ఇష్టం కాని చోటు హాస్పిటల్లో ఉండం మనం, బాబోయ్ ఇంటికి వెళ్ళిపోతూ ఉంటాం. మనకు రోగం వచ్చిన తర్వాత మనం తీసుకెళ్ళి హాస్పిటల్లో పడేస్తారు, హాస్పిటల్ బెడ్ మీద. ఎప్పుడు ఇంటికి వెళ్ళిపోతామా అని అడుగుతుంటాం. నీ రోగం తగ్గకుండా ఎలా వెళ్ళిపోతావు, ఎలా డిశ్చార్జ్ చేయమంటారు మిమ్మల్ని అంటారు నర్సులు కానీ డాక్టర్లు కానీ. రోగం వచ్చింది కనుక తప్పనిసరిగా శరీరానికి లోబడి లొంగిపోయి వాళ్ళ మాటలకు పిల్లులుగా మారిపోయి మనం అక్కడ పడుంటామే. అదే సమయాన్ని దేవుని కోసం మనం ఇవ్వగలుగుతున్నామా? అలాంటి పీక్ టైం, అతి కష్టమైన సమయం అది. హాస్పిటల్లో రోగిగా బెడ్ మీద ఉన్న సమయం అది. అలాంటి సమయం మీరు దేవుని కొరకు ఉపయోగించగలుగుతున్నారా? అంత కష్టమైనది. ఏమండి పని చేసేసామండి వెళ్ళిపోతామండి, ఏమనలేవండి. వాళ్ళు అడగటానికి వాడు తగరు, పొండి అని చెప్పడానికి మనం తగం. అలాంటప్పుడు నిశ్శబ్దంగా ఉండిపోవటమే. ఏమండి మేము రాలేమండి, ఎందుకు రావు అని అడగలేము. వాళ్ళు చెప్పుకోలేరు. మరి మన మహాశ్రమల నుండి వచ్చిన వారు అంటాడేంటి? ఏంటి మనం పొందుతున్న మహాశ్రమలు చెప్పండి? భూమి మీద మనం ఏంటి మహాశ్రమలు పొందుతున్నాం? మహాశ్రమలు ఏంటి అనుభవిస్తున్నాం? మన కాలాన్నిచ్చా, మన ఆరోగ్యాన్నిచ్చా, మన సంపాదనిచ్చా, ఏది దేవునికి మనకిష్టమైనది దేవునికి ఏది అర్పణ చేయగలుగుతున్నాం? ఏటి అర్పణ? గవర్నమెంటు పేపర్లు దిద్దుతారు, ఆనందరావు గారు. ఈ ఎగ్జామినేషన్స్ పేపర్స్ దిద్దేటప్పుడు ఒక పేపర్కి ప్రభుత్వం ఎంత ఇస్తుందండి గవర్నమెంట్ దిద్దడానికి? ఒక టీచర్కి, అదే ఇన్విజిలేటర్స్కి, వాల్యూయర్కి ఎంతనైనా ఒక పేపర్కి? వినపడలేదు నాయన. 25 రూపాయలు. కూర్చోనండి, థ్యాంక్ యూ. 25 రూపాయలు. మన వాళ్ళందరూ ఎగ్జామ్ రాశారు. సుమారు 800 చిల్లర పేపర్లు దిద్దారు పిల్లలు. ఈవేళ వాళ్ళకి పేమెంట్ ఇచ్చాను. ఒక పేపర్కి 100 రూపాయలు, 3 రెట్లు ఎక్కువ ఇచ్చాను ప్రభుత్వం కంటే. ప్రభుత్వం ఇచ్చింది 25 రూపాయలే, నేను ఇచ్చింది 100 రూపాయలు పేపర్కి. అందుకే పిల్లలు వేలు అందుకున్నారు ఈవేళ. నాకు అవసరం, నేను వాడేసుకోగలను. ప్రభుత్వం 25 ఇచ్చినప్పుడు నేను 25 ఇస్తే పిల్లలు ఏమనరు. నేను ఎంత ఇచ్చినా పాపం సైలెంట్గా తీసుకుంటారు. కానీ వాళ్ళ ఆసక్తితో కూర్చొని పెందలకాడే వచ్చి పేపర్లన్నీ చూసుకుంటూ, పిల్లలందరూ చదువుకుంటూ జాగ్రత్తగా మార్క్స్ వేసి అప్పగించినందుకు చాలా కష్టపడ్డారు. వాళ్ళ కష్టానికి నేనెంత ఫలితాన్ని ఇవ్వాలి? ఇవ్వటంలో చెప్తున్నానండి, ఇవ్వటంలో దేవునికి ఇవ్వటంలో. అలాగే ఎందరో పిల్లలు వాళ్ళ స్థలాలని దేవుని కొరకని రాశారు, మనకిచ్చారు ఆ డాక్యుమెంట్స్. వాళ్ళందరికీ 20,000 తక్కువ లేకుండా
రేపు 6వ తారీఖున పేమెంట్ చేయమన్నాను. 20,000 తక్కువ కాకుండా వాళ్ళకి ఇవ్వాలి. వాళ్ళ కుర్చీ కొనుక్కుంటారు, వాళ్ళకు టేబుల్ కొనుక్కుంటారు. ఇలా ప్రతిసారి ఇస్తూనే ఉన్నాను. ఇక ప్రిన్సిపాల్స్, కోఆర్డినేటర్స్, డిప్యూటీ డైరెక్టర్స్, అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్స్, వీళ్ళకి ఇవ్వాలి. పిల్లలకు పరీక్షలు నిర్వహించారు, పాఠాలు చెప్పారు. నేను మంచిగా తీసుకుంటున్నాను. వాళ్ళే పాఠాలు చెప్పారు, వాళ్ళందరికీ ఇవ్వాలి. సుమారు 20 లక్షలు పేమెంట్ చేశాను. 20 లక్షలు. ఇవ్వాలి, నా పిల్లలకి ఇవ్వాలి. పోగేసుకోగలను. నన్ను చూపించాలా? ఎత్తైన కొండ మీదకి తీసుకెళ్ళి, అదిగో దేవుని యొద్దకు దిగి వస్తున్న పరిశుద్ధ సంఘం, పెండ్లి కుమార్తె. త్యాగశీలురాలుగా ఉండాలి. సంఘం త్యాగశీలురాలుగా ఉండాలి. కాలాన్ని త్యాగం చేయాలి, సమయాన్ని త్యాగం చేయాలి, ధనాన్ని త్యాగం చేయాలి, ఆరోగ్యాన్ని త్యాగం చేయాలి. నీ సొంతానికి ఎన్ని త్యాగాలు నువ్వు చేసుకుంటున్నావో, నీ శరీరాన్ని నువ్వెంత ప్రేమించావో అంతకంటే ఎక్కువగా నీ దేహాన్ని దేవునికి అర్పణ చేయాలి. దాని కష్టాన్ని, దాని సమయాన్ని, దాని ఆరోగ్యాన్ని, దాని సమస్తాన్ని. దేవుని పిల్లలారా, మహాశ్రమలో నుండి వచ్చిన వారు అన్నప్పుడు, మహాశ్రమలు ఏవి? మీరు ఆలోచించండి. మీరు పడుతున్న మహాశ్రమలు ఏంటో చెప్పండి. మహాశ్రమలు అనుభవించిన మనం క్రీస్తు రక్తము చేత మన వస్త్రములను శుభ్రపరుచుకున్న వారంగా ఎలా అవుతాం? దిగి వచ్చిన పెండ్లి కుమార్తె సంఘంగా ఎలా పిలువబడతాం? ప్రకటన గ్రంథాన్ని రాస్తున్న యోహాను గారికి దర్శనంలో ఎత్తైన స్థలానికి తీసుకెళ్ళి, కొండ మీదకి తీసుకెళ్ళి సంఘాన్ని చూపించడం. నీ గొప్పతనం ఏంటో ప్రపంచ ప్రజలు తెలుసుకోవడం కాదు, విశ్వంలో ఉన్న మిగిలిన వాళ్ళంతా తెలుసుకోవాలి. అది మన పబ్లిసిటీ. మీ పబ్లిసిటీ మీరు మీ చుట్టూ ఉన్న వాళ్ళతోనే పబ్లిసిటీ, మీ వాళ్ళతోనే మీకు పబ్లిసిటీ. కానీ దేవుడిచ్చిన పబ్లిసిటీ విశ్వానికి పబ్లిసిటీ, ప్రకృతికి పబ్లిసిటీ, కోటాను కోట్ల దేవదూతలకు పబ్లిసిటీ, శక్తులకు పబ్లిసిటీ. అంత గొప్పవారుగా మీరు ఎదగాలి, అంత గొప్పతనంగా మీరు ఉండాలి. దేవుని పిల్లలు కదా మీరు. అంత గొప్పగా మిమ్మల్ని ఆయన అనుకుంటున్నాడు, అలా చూడాలని. ప్రతి తండ్రి తన పిల్లలు గొప్పవాళ్ళుగా ఉండాలని అనుకుంటాడు. పరలోకపు తండ్రి కూడా అలాగే అనుకుంటున్నాడు, నా పిల్లలు గొప్పవాళ్ళు. ఎంత నమ్మకం లేకపోతే, దుష్టురాలు వచ్చిన తర్వాత నా కుమారుడైన యోబును గురించి నువ్వు విచారించావా? అతడు ఏమంటాడు చూడండి, ఎంత చక్కగా భూమి మీద జీవిస్తున్న ఒక కుమారుని కొరకు దేవుడు అంటున్న మాటలు. యోబు గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనం. యోబు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. యెహోవా ఏం చెప్పాలా దాంతోనే? ఆయన కొడుకు గురించి ఆయన చెప్పుకోవాలా? చెప్పుకుంటాడండి. ఆయన కొడుకు గురించి ఆయన చెప్పుకుంటాడు. ఆయన పిల్లల గురించి ఆయన చెప్పుకుంటాడండి. మన గురించి ఆయన చెప్పుకుంటాడు. మన తండ్రి, మనల్ని కన్న తండ్రి ఆయన. జాన్సన్ గారు కుమారుడు ఉన్నాడండి, సుందర్ గారు. వాడి హ్యాండ్ రైటింగు నేను చూడలేదండి.
వాళ్ళ మామ తీసుకొచ్చి చూపిస్తున్నాడు. డాడీ ఎంత బాగా రాశాడండి, వాడు హ్యాండ్ రైటింగ్ ఏంటండి అద్భుతం, వాడు మేనల్లుడి గురించి వాడు గొప్ప, ఆ గొప్ప తాతగా నాతో చెప్పి నేను సంతోషపడాలి, ఆ మాట వాళ్ళ తల్లిదండ్రులు ఉంటే వాళ్ళు సంతోషపడాలి. వాడు 31st డిసెంబర్లో మాట్లాడినప్పుడు వాళ్ళ నాన్న కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. వాడు మాట్లాడుతుంటే వాడు ప్రసంగం చేస్తున్నాడు. అవేళ నా కొడుకేనా ఇలా మాట్లాడుతున్నాడు. భూమి మీద ఒక తండ్రి తన పిల్లల గురించి ఇంత గొప్పగా చెప్పుకోవాలనుకుంటాడే, అది ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? పరలోకపు తండ్రి నుండి వచ్చింది మనకు. అది ఏదో దుష్టుడు వచ్చాడు ఆ మహాసభకి, సైలెంట్గా దేవుడు ఉండొచ్చు కదా, ఉండకుండా పర్టిక్యులర్గా దాన్ని చూస్తూ దాన్ని కాన్సన్ట్రేట్ చేసి దయ్యాన్ని, నా సేవకుడు నా కుమారుడైన యోబు సంగతి ఆలోచించావా? అప్పటి వరకు వాడు ఆలోచించకపోయినా ఇప్పుడు ఆలోచిస్తాడు. అంతే కదండి. అప్పటి వరకు మనకి ఏ ఒక్కరి మీద అనుమానం లేదనుకోండి, నువ్వు పలానా వ్యక్తి గురించి ఆలోచించావు అనగానే ఈ అనుమానం అంతా అడి మీదకి వెళ్ళిపోద్ది. యోబు పరిస్థితి అదే కదండి జరిగింది. నా సేవకుడైన నా కుమారుడైన యోబు గురించి నువ్వు ఆలోచించావా? క్యారెక్టర్ చెప్తాను విను. అతను యథార్థవంతుడు, న్యాయవంతుడు, నా యందు భయభక్తులు కలిగిన వాడు, చెడుతనాన్ని విసర్జించాడు. భూమి మీద అతని వంటి వాడెవడు లేడు. చూసుకో నా కొడుకు ఎలాంటి వాడు. మహాశ్రమలలోనికి వెళ్ళిపోయాడండి ఆయన. యోబు మహాశ్రమలలోనికి వెళ్ళిపోయాడు. ఒంటికి పట్టిన పుళ్ళు గోక్కోవడానికి గోళ్ళు అరిగిపోతే చిల్ల పెంకులతో గోక్కుంటున్నాడు అంటే, మల్టీమిలియనర్గా బతికినటువంటి ఆయన, ఒక మిలియనర్ ఆస్తి సంపన్నుడు, ఊజు దేశం అది అతని కంటే గొప్పవాడు లేడు. అంత గొప్పవాడు, ఈజ్ ఎ మిలియనర్. అలాంటి వాడికి ఎలాంటి స్థాయి, ఎక్కడి వరకు దిగజారిపోయాడు అంటే ఈ పరీక్షలో చిల్ల పెంకులతో తన శరీరాన్ని గోక్కుంటున్నాడట. యోబు గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనం. అపవాది యెహోవా సన్నిధి నుండి బయలుదేరి అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు బాధగల కురుపులు యోబును మొత్తెను. ఒళ్ళు గోక్కునుటకై చిల్ల పెంకు తీసుకొని బూడిదలో కూర్చొని గోక్కుంటున్నాడు. రస్సులు కారిపోతున్నాయి. తడి తుడవాలి కదండి. బట్టలు లేవండి. ఏంటి, బట్టతో తుడుచుకుంటాం కదా. ఏదైనా పస్సు, ఏదైనా చీమ ఏదైనా కారింది అనుకోండి, కానీ బట్ట తీసుకొని తుడుచుకుంటాం. బూడిద రాసుకున్నాడండి. బూడిద ఎత్తుకొని గీక్కున్నాడు దురద తట్టుకోలేక. అతడు మహాశ్రమల నుండి వచ్చినవాడు. దేవుడు కోరుకున్నా, దేవుడు పొగుడుతున్నా, మనమంతా కూడా మహాశ్రమల నుండి వచ్చిన వారంగా, మనమంతా మహాశ్రమలలో ఉన్నవారంగా కనబడాలి దేవుడికి. మనం కనబడుతున్నామా మహాశ్రమలో ఉన్నట్టు? మానసికంగా కానీ శారీరకంగా కానీ ఎంత బాధ దేవుని కొరకైనా అనుభవించగలుగుతున్నావా? ఏమైనా క్రైస్తవుడు అయినందుకు బాధ అనుభవించాలని చదువుకుంటున్నా, ఏం బాధలు అనుభవిస్తున్నాం మనం అని మీరు అనుకుంటున్నారా ఎప్పుడైనా? ఇచ్చి బాధపడుతున్నారా? చేసి బాధపడుతున్నారా? దేవుని పిల్లలారా, ఎత్తైన కొండ మీదకి తీసుకెళ్ళి అదిగో దిగుతుంది.
21వ అధ్యాయం ప్రకటన 9వ వచనంలో అందరి కడపటి 7 తెగుళ్లతో నిండి 7 పాత్రలు పట్టుకొని ఉన్న 7 దూతలలో దేవదూతలలో ఒకడు వచ్చి, ఇటు రమ్ము, పెండ్లి కుమార్తెను అనగా గొర్రె పిల్ల యొక్క భార్యను నీకు చూపెదను అని నాతో చెప్పి, ఆత్మవశుడనయ్యున్న నన్ను ఎత్తైన పర్వతం మీదకి కొనిపోయి యెరూషలేమును పరిశుద్ధ పట్టణమును దేవుని మహిమగలదే పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగువచ్చుట నాకు చూపెను. దాని అందలి వెలుగు దగదగా మరియు సూర్యకాంతము వంటి అమూల్య రత్నమును పోలి ఉన్నది. ఆ పట్టణము, ఆ సంఘము, ఆ కుమార్తె, ఆ పెండ్లి కుమార్తె అదేనండి. రూపకాలంకారంలో ఎన్ని చెప్తున్నాడు. పట్టణం అన్నా, పెండ్లి కుమార్తె అన్నా, వివాహం చేయబడినదన్నా, సంఘం అన్నా. 11వ వచనం అంటాడు, దాని యందు వెలుగు దగదగా మరియు సూర్యకాంతము వంటి అమూల్య రత్నములను పోలి ఉన్నది. ఆ పట్టణమునకు ఎత్తైన గొప్ప ప్రాకారము, 12 గుమ్మములు, ఆ గుమ్మముల యొద్ద 12 దేవదూతలు, ఇశ్రాయేలీలు 12 గోత్రములు నామములు ఆ గుమ్మముల మీద వ్రాయబడి ఉన్నవి. ఎంత గొప్పగా చెప్పుకుంటున్నాడండి సంఘం గురించి, మన గురించి అండి. ఇదంతా మన గురించి దేవుడు రాయిస్తున్న చివరి మాటలండి. ప్రకటన గ్రంథం ముగింపబడుతుంది కదండి ఇంకొక అధ్యాయంతో. చివరి మాటలు మన కోసం. ఇంకెంత చెప్పుకుంటాడండి ఆయన గురించి, మన మీద ప్రేమ గురించి అని ఎంత చెప్పగలడో అంత చెప్పేసాడండి 66 పుస్తకాల్లో. చివరికి 66 పుస్తకంలో కూడా ఇంకా చెప్తున్నాడండి ఎంత ప్రేమించాడో మనల్ని మహానుభావుడు. ఈరోజు మనం ఎలాగ ఆయనకి ఏ విధంగా ఆయనలో మనం బ్రతుకుతున్నాం? విధేయులమా అవిధేయులమా, విశ్వాసులమా అవిశ్వాసులమా, క్రైస్తవులమా నామకార్థ క్రైస్తవులమా? మనలో మార్పు ఏమైనా వస్తుందా? ఈ ప్రసంగం విన్నాను, నేను వెళ్ళి మారిపోతాను, ఇక రేపటి నుంచి నేను ఇలా ఉండను అని ఎవరైనా అనుకుంటున్నారా? ప్రసంగం బాగుంది, వెరీ గుడ్, సర్టిఫికెట్ ఇవ్వడానికే మీరు వచ్చారు. ప్రసంగం వినబడుతున్న వాక్యాలు మీ బ్రతుకులు మార్చడానికి, వినబడుతున్న వాక్యం మీ బ్రతుకులలో మార్పు వచ్చి దేవునికి విధేయులైన పిల్లలుగా జీవించాలని. ఇన్ని ఆపర్చునిటీలు వచ్చినా వినని రోజులు వస్తాయి. మీకు ఒకరోజు, ఒక కాలంలో వినని రోజులు వస్తాయి. అప్పుడు మీరు వినాలన్నా ఇక్కడ ఉండరు. ఎంతోమంది వెళ్ళిపోయారండి. వాళ్ళెవరికి ఎంత అమూల్యమైన మాటలు వినలేదు గతంలో వాళ్ళు. ఈరోజు ప్రపంచం వ్యాప్తంగా నా పిల్లలందరూ నెట్ట ముందు కూర్చొని వింటున్నారు, ఈ మాటలన్నీ వింటున్నారు. ఒకరోజు వినని కాలం వస్తుంది. ఆ రోజు వినాలన్నా మీరు రారు. ఆమోసు గ్రంథం 8వ అధ్యాయం 12వ వచనం. ఆమోసు గ్రంథం 8వ అధ్యాయం 12వ వచనం. యెహోవా మాట జనులు వెదకటానికి ఈ సముద్రం నుండి ఆ సముద్రం వరకు, ఉత్తర దిక్కు నుండి తూర్పు దిక్కు వరకు సంచరించుదురు గాని అది వారికి దొరకదు. ఒక కాలం మీకైనా రావచ్చు, ఆ కాలం మీకు కావాలన్నా వాక్యం దొరకదు. ఎంతోమంది వెళ్ళిపోయారు బయటికి. కొంతమందిని అసలు రావద్దని వస్తున్నాను, వాళ్ళు వచ్చే అర్హత లేదు, వాళ్ళు రావద్దు అంటున్నాను. నేనే చెప్తున్నాను రాకండి, ఎందుకంటే వాళ్ళు ఎంతో కీడు కలిగించారు సంఘానికి. సంఘం నుంచి వెళ్ళిపోయిన వారు అప్పుడప్పుడు వాళ్ళ చేత వీళ్ళ చేత కబుర్లు పెడుతుంటారు, ఏమండి వాళ్ళు రావచ్చా అని. వాళ్ళల్లో వీళ్ళు రావచ్చు కానీ వాళ్ళు మాత్రం రాకూడదని చెప్తాను. ఎందుకంటే వాళ్ళ వల్ల సంఘానికి ఎంతో హింస కలిగింది, సంఘానికి ఎంతో బాధ కలిగింది. వాడు వస్తామన్నా రానివ్వం మనం. దేవుని పిల్లలారా, 7 పాత్రల్లో ఉన్న తెగుళ్ళు జల్లిస్తున్న కాలం ఇది. జల్లుతుంది ఇప్పుడు. 7 పాత్రలు, ఒక్కొక్క పాత్రలో ఉన్న తెగుళ్ళు విడిచిపెడుతున్నారు. ఇది ఎంతకాలం ఈ తెగుళ్ళు ఇలా పోతాయి? ఎంతకాలానికి ఈ తెగుళ్ళతో మనం ఎలాగ వెళ్తాం? 2020 ఎండింగ్ కల్లా ఇక ఈ కరోనా ఉండదన్నారు. 2021 నుంచి 2021 చివరి వరకు కరోనా అలాగే తిష్ట వేసే లక్షల మందిని, కోట్ల మందిని లేపినట్టుగా తయారైంది.
2022కి ఉండదనుకున్నారు. 2022కి మళ్ళా ప్రారంభమైంది. కొత్త కొత్త రూపాలతో, కొత్త కొత్త పేర్లతో, కొత్త కొత్త రకాలుగా ఈ వైరస్లు డెవలప్ అయిపోతున్నాయి మనుషుల్ని నాశనం చేయటానికి. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవునికి లోబడండి, దేవుని వాక్యానికి లోబడండి. వచ్చారు, విన్నారు, మారారా? మారాలి. చాలామంది వింటున్నారు, మారరు. మీరు మారితేనే స్వర్గం, మీరు మారితేనే తండ్రి, మీరు మారితేనే క్రీస్తు పరిశుద్ధాత్మ దేవుడు, మీరు మారితేనే పరలోకం ఒక ఆహ్వానం, మీరు మారితేనే రెండో మరణం నుంచి కాపుదల. ఎన్నో మన కోసం ఎదురు చూస్తున్నాయి. పరీక్షాకాలం మనకిది. మంచి పీక్ టైంలో మనం ఉన్నాం. ఇప్పుడు తెగుళ్ళు భూమి మీద కురిపిస్తున్న కాలంలో మనం ఉన్నాం. ఇప్పుడు మనం జాగ్రత్త తీసుకోకపోతే కరోనా ట్యాబ్లెట్స్తో పోతుంది. కొందరికి వచ్చిన కరోనా ట్యాబ్లెట్స్తో పోతుంది. రూపాయలు ట్యాబ్లెట్స్, 200-300 రూపాయలు ట్యాబ్లెట్స్తో పోతుంది. ఒక్కొక్కరు కరోనా 8 కోట్లైన ప్రాణం తీసింది. 8 కోట్లు చచ్చిపోయాడు. అలాంటి వైరస్లో ఉన్నాం ఇప్పుడు మనం. అలాంటి తెగుళ్ళు మధ్య మనం ఉన్నాం. నిర్లక్ష్యం వద్దు, నిర్భయం వద్దు, నాకేంటి అని వద్దు. జాగ్రత్త పడు. నువ్వు బ్రతుకుంటేనే కదా వాక్యం వినడానికి, నువ్వు బ్రతుకుంటేనే కదా వాక్యం విని మారటానికి, నువ్వు బ్రతుకుంటేనే కదా జీవించటానికి. ఆ బ్రతుకే నువ్వు పోగొట్టుకుంటే, ఆ పోగొట్టుకునే సమయానికి నీవు దేవుడికి కాకపోతే నిత్యాగ్ని దండనకు ఒక క్షణంలో చేరిపోతావు, కన్ను ముయ్యగానే. గాడ్ బ్లెస్ యూ.